Hello children, today need to discuss about human resource topic. In human resource, soil, water, minerals and livestock are the natural resources about which we have already learned. మనం నార్మల్గా ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం సాయిల్ వాటర్ మినరల్స్ అనేవి అండ్ లైఫ్ స్టాక్ ఆర్ ద న్యాచురల్ రిసోర్స్ అబౌట్ విచ్ వీ హ్యావ్ ఆల్రెడీ లెర్న్. ఇవన్నీ మనకి న్యాచురల్ రిసోర్స్ మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. డెవలప్మెంట్ ఆఫ్ ఏ కంట్రీ డిపెండ్స్ అపాన్ ద ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ దిస్ రిసోర్సెస్. మన డెవలప్మెంట్ ఆఫ్ కంట్రీ ఎలా అవుతుంది, ఇవన్నీ మనం ప్రాపర్గా యూస్ చేసుకుంటేనే రిసోర్స్ని ప్రాపర్గా డెవలప్ అంటే దీనిపైన డిపెండ్ అయింది. డెవలప్మెంట్ ఆఫ్ కంట్రీ దీనిపైన డిపెండ్ అయింది, ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ ద రిసోర్సెస్. ఈ రిసోర్స్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకునే దానిపైన మన కంట్రీ అనేది డెవలప్ అయింది. There is no other important resource which is mostly needed for the proper use of this natural resources. దీనికంటే ఇంకో అదర్ ఇంపార్టెంట్ రిసోర్స్ అనేది ఏమీ లేదు. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిసోర్స్ దట్ ఈస్ హ్యూమన్ రిసోర్సెస్. ఏంటి హ్యూమన్ రిసోర్స్ main important resource in our country. The total population of a country is human resources. The total population of a country ante the human resources. The population of a country ante human resources అని చెప్పొచ్చు కదా. Actually the meaning of a human resource of a country is the skill and efficiency of the people. Human resource meaning ఏంటి, skill and efficiency of the people ని human resources అని కూడా అంటాము. A country can develop only if its people are healthy, intelligent, educated and skilled. మన కంట్రీ డెవలప్ అవ్వాలి అంటే ఏమి ఉండాలి, పీపుల్కి హెల్తీగా ఉండాలి, ఇంటెలిజెంట్ తెలివితేటలు ఉండాలి, చదువుకుని ఉండాలి. In some countries people have utilized their natural resources wisely. Some countries లో people natural resources ని చాలా ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటారు. They have produced such goods that have added to the comfort of the people and increased the standards of their lifestyle. ఏం చేస్తారు, వాళ్ళకు ప్రొడ్యూస్ అవుతున్న గూడ్స్ ని యూటిలైజ్ చేసుకుంటూ అదర్ కంఫర్ట్స్ గా యాడ్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకు, వాళ్ళ లైఫ్ స్టైల్ ని స్టాండర్డ్స్ ని పెంచుకోవడానికి వాళ్ళు ఇంకా ఎక్కువగా యూటిలైజ్ చేసుకుంటూ ఉంటారు. దీస్ కంట్రీస్ ఆర్ కాల్డ్ డెవలప్డ్ కంట్రీస్. ఏం చేస్తారు, వాళ్ళకి వచ్చిన వాళ్ళకున్న న్యాచురల్ రిసోర్స్ కాకుండా దానికి ఇంకా ఎక్స్ట్రా గూడ్స్ని యాడ్ చేస్తూ వాళ్ళ లైఫ్ స్టైల్ని స్టాండర్డ్స్ని పెంచుకుంటూ ఉంటారు. ఆ కంట్రీస్ని ఏమంటాము, డెవలప్డ్ కంట్రీస్. అంటే ఆల్రెడీ డెవలప్ అయిన కంట్రీస్ అని చెప్పి చెప్తాము. ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ. బట్ మన కంట్రీలో అన్ని రిసోర్సెస్ అన్ని న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నా మనం ఇంకా డెవలపింగ్ కంట్రీ మనమే అంటున్నాము. బిఫోర్ ఇండిపెండెన్స్ ది కండిషన్ ఆఫ్ ద పీపుల్ వాస్ నాట్ గుడ్. బిఫోర్ మనకి ఇండిపెండెన్స్ అంటే మన స్వాతంత్రం వచ్చే ముందు పీపుల్ యొక్క కండిషన్ ఎలా ఉంటుంది అంటే మంచిగా ఉండేది కాదు. పీపుల్ వేర్ లిటరేట్ అండ్ నాట్ స్కిల్డ్. పీపుల్కి ఏంటి, చదువుకొని ఉండేవాళ్ళు కాదు, స్కిల్స్ కూడా ఉండేవి కాదు. ఈవెన్ టుడే దే డిడ్ నాట్ హ్యావ్ ఎనఫ్ ఫుడ్ టు మెయింటైన్ గుడ్ హెల్త్. ఈవెన్ టుడే అంటే ఇప్పటి రోజుల్లో కూడా కొంతమందికి ఫుడ్ అంటే ఎనఫ్ ఫుడ్ లేకపోవడం వల్ల హెల్త్ కూడా గుడ్ ఫుడ్ లేకపోవడం వల్ల హెల్త్ అనేది గుడ్ మెయింటైన్ అవ్వట్లేదు. ఇండియా హ్యాస్ మేడ్ India has made a tremendous progress in every field after independence. After independence లో ఇండియా ఒక్కొక్క ఫీల్డ్లో ఒక్కొక్క ట్రెమెండస్ అంటే ఒక్కొక్క ప్రోగ్రెస్ అనేది ఉంది, అంటే ఒక మంచి ప్రోగ్రెస్ అనేది ఉంది. డిపెండ్స్ అపాన్ దట్ ఫీల్డ్. అవర్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ హ్యాస్ రిమార్కబుల్లీ ఇంక్రీజ్డ్. మన అగ్రికల్చర్ ప్రొడక్షన్ కూడా చాలా ఇంక్రీజ్ అయింది. ది బ్రైట్ ఎగ్జాంపుల్ ఆఫ్ అవర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఇస్ గ్రీన్ రెవల్యూషన్. ఒక ఎగ్జాంపుల్ ఏం తీసుకున్న అగ్రికల్చర్ డెవలప్మెంట్కి గ్రీన్ రెవల్యూషన్ అనేది ఒకటి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. గ్రీన్ రెవల్యూషన్ ఒక స్కీమ్ అండి. ఆ స్కీమ్లో మన అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఎంత అయింది, ఎక్కడెక్కడ ఎంత అయింది అనేది, ఎలా ఇంక్రీజ్ అయింది అనేది ఉంటుంది. వైట్ రెవల్యూషన్ హ్యాస్ ఇంక్రీజ్డ్ అవర్ మిల్క్ ప్రొడక్షన్ మెనీ ఫోల్డ్ దెన్ ఎర్లియర్. వైట్ రెవల్యూషన్ స్కీమ్ పెట్టడం వల్ల కూడా ఏమైంది, మన మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అయింది. A large number of factories and industries have been established for job opportunities. ఏమైంది, మన కంట్రీలో లార్జ్ నెంబర్ ఫ్యాక్టరీస్ అండ్ ఇండస్ట్రీస్ కూడా ఎస్టాబ్లిష్ మనకి జాబ్స్ కూడా ఇస్తున్నాయి. మెనీ న్యూ స్కూల్స్ అండ్ కాలేజెస్ హ్యావ్ బీన్ ఓపెన్ టు స్ప్రెడ్ ఎడ్యుకేషన్ త్రూ అవుట్ ద కంట్రీ. మెనీ గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్ ఓపెన్ చేసి కూడా ఏం చేసింది, ఎడ్యుకేషన్ని మన కంట్రీలో త్రూ అవుట్ ద కంట్రీ స్ప్రెడ్ చేసింది. బికాస్ అందరూ చదువుకోవాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఏం చేసింది, కాలేజెస్ని స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేసింది. మెనీ హాస్పిటల్స్ హ్యావ్ బీన్ ఓపెన్ టు టేక్ కేర్ ఆఫ్ ద హెల్త్ ఆఫ్ అవర్ పీపుల్. మెనీ హాస్పిటల్స్ కూడా ఓపెన్ చేసింది. డిఫరెంట్ ఏరియాస్ని బట్టి మన గవర్నమెంట్ ఏం చేసింది, మెనీ హాస్పిటల్స్ చాలా హాస్పిటల్స్ కూడా ఓపెన్ చేసింది.
అవర్ కంట్రీ హ్యాస్ షోన్ ప్రోగ్రెస్ ఇన్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. మన కంట్రీస్ని అన్ని ఫీల్డ్స్లో ఒక ప్రోగ్రెస్ అనేది అంటే ఒక ఇంక్రిమెంట్ అనేది ఉంది. స్టిల్ పావర్టీ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ ఇండియా. బట్ ఇంకా మనకి పావర్టీ అంటే బీదవాళ్ళు ఇంకా ఉన్నారు అని చెప్పేసి ఇండియాలో తెలుస్తుంది. దేర్ ఆర్ మెనీ రీజన్స్ ఫర్ పావర్టీ ఇన్ అవర్ కంట్రీ. చాలా రీజన్స్ ఉన్నాయి పేదవాళ్ళు ఉండడానికి మన కంట్రీలో. అవర్ కంట్రీ ఇస్ ఫాస్ట్ గ్రోయింగ్ పాపులేషన్ ఇన్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఆఫ్ అవర్ పావర్టీ అంటే బీదవాళ్ళు ఉండడానికి కారణం అయితే మన కంట్రీలో ఫాస్ట్ గ్రోయింగ్ పాపులేషన్ అంటే మన పాపులేషన్ అనేది ఎక్కువగా ఉంది. ఆఫ్టర్ చైనా ఇండియా ఈజ్ ద సెకండ్ మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్. చైనా తర్వాత మన సెకండ్ మోస్ట్ పాపులేషన్ కంట్రీ అంటే ఎక్కువగా ఉండే ప్రజలు పాపులేషన్ అంటే ఏంటి ఎక్కువగా ఉండే ప్రజలు ఎక్కువగా ఉండే ప్లేస్ని ఏమంటాం పాపులేషన్ అంటాము. ఎవ్రీడే అబౌట్ 50,000 చిల్డ్రన్ ఆర్ బోర్న్ ఇన్ అవర్ కంట్రీ. ఎవ్రీడే ఒక రోజు 50,000 మంది పిల్లలు జన్మిస్తున్నారంట. దిస్ లార్జ్ పాపులేషన్ హ్యాడ్ మేడ్ ద పీపుల్ టు ఫేస్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు ఫుడ్, క్లాతింగ్, డ్రింకింగ్ వాటర్, హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్. ఏం చేస్తుంది దీనివల్ల ఏమవుతుంది ఈ లార్జ్ పాపులేషన్ వల్ల ఏమవుతుంది ఎవ్రీడే మనకు కావాల్సిన ఏంటి మేడ్ ఆఫ్ పీపుల్ టు ఫేస్. సో ఈ పాపులేషన్ వల్ల ఏమవుతుంది పీపుల్ కావాల్సిన ఫుడ్, క్లాతింగ్, డ్రింకింగ్ వాటర్, హెల్త్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ ఇవనేది వాళ్ళు తీసుకోవడానికి చాలా ప్రాబ్లమేటిక్గా అయ్యింది. ఇట్ హ్యాస్ ఆల్సో క్రియేటెడ్ ప్రాబ్లమ్ ఆన్ ది గ్రౌండ్ ఆఫ్ హౌసింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్. దీనివల్ల ఏమవుతుంది ఈ పాపులేషన్ వల్ల గ్రౌండ్ ఆఫ్ హౌసింగ్ గురి చేసుకోవడానికి అట్ ద సేమ్ టైం ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా ప్రాబ్లం అవుతుంది. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు కంట్రోల్ ద ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్. అందువల్ల ఏమవుతుంది మన కంట్రీలో ఏం చేయాలి గ్రోత్ ఆఫ్ పాపులేషన్ని తగ్గించాలి. ఇట్ కెన్ బి ఎడ్యుకేట్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్. ఏం చేయాలి ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనము క్లియర్ చేయాలి. ఇట్ ఈస్ నాట్ ద నెంబర్ బట్ ద క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ దట్ ప్లేస్ ఏ విటల్ రోల్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ అవర్ కంట్రీ. అంటే ఇంతమంది నెంబర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఉన్న వల్ల ప్రాబ్లం లేదు. బట్ ఏం చేయాలి పీపుల్ ఎడ్యుకేట్ అవ్వడంలో లేకపోతే పీపుల్ మన కంట్రీని డెవలప్ చేయడంలో పీపుల్ అనేది ఒక అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు కదా హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళు ఏం చేయాలి ఒక ఇంపార్టెంట్ రోల్ అని ప్లే చేయాలి. వీ షుడ్ ఎంకరేజ్ పీపుల్ టు హ్యావ్ స్మాల్ ఫ్యామిలీస్. మనం ఏం చేయాలి అంటే ఒక 3-4 మెంబర్స్ పిల్లలు కాకుండా ఓన్లీ 2 మెంబర్స్ పిల్లలు అలా చేయడానికి మనం ఫ్యామిలీస్కి ఎంకరేజ్ చేయాలి. పీపుల్ని ఎంకరేజ్ చేయాలి. అవర్ గవర్నమెంట్ షుడ్ గివ్ మచ్ అటెన్షన్ ఫర్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సఫిషియంట్ ఫుడ్, బెటర్ ఎడ్యుకేషన్. మన గవర్నమెంట్ ఆల్రెడీ మనకి ఇస్తుంది. గవర్నమెంట్ స్కూల్స్లో ఫుడ్ ఇస్తుంది, ఎడ్యుకేషన్ ఇస్తుంది, గుడ్ హౌసింగ్ అండ్ హెల్త్ ఫెసిలిటీ టు ఆల్ ద పీపుల్ అవర్ కంట్రీ. అంటే మన కంట్రీలో చాలామందికి ఏం చేస్తుంది ఫుడ్ ఇస్తుంది, గవర్నమెంట్ అనేది ఎడ్యుకేషన్ ఇస్తుంది, హౌసెస్ ఇస్తుంది, హెల్త్ ఫెసిలిటీస్ని కూడా ఇస్తుంది. ద కీ సోర్స్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఇస్ అవర్ కంట్రీ ఇస్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ ద హ్యూమన్ రిసోర్సెస్. మన కంట్రీ డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి డెవలప్డ్ కంట్రీ కావాలంటే ఏం చేయాలి పీపుల్ అనేది హ్యూమన్ రిసోర్స్ అనేది క్వాలిటీ వాళ్ళ లోపల ఏంటి అంటే ఇంప్రూవ్మెంట్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ వాళ్ళ లోపల క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవ్వాలి. Today onwards our life cycle and human resource lesson is completed. Tomorrow we'll discuss about objective of this lesson. Not only homework, first 4 questions write 2 times on your homework book.